హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. టాలీవుడ్ లో మాత్రం సంచలనం రేకిస్తా ఉంది. హీరో మహేష్ బాబుకి ఈడీ నోటీసులు 27 తారీఖున ఈడీ ఆఫీస్ కి రావాలని నోటీసులు అందజేశారు ఈడీ అధికారులు. మరి నిజంగానే మహేష్ బాబుకి చాలా పెద్ద ఎత్తున బయట ప్రమోషన్ చేస్తూ ఉంటారు. ప్రమోషన్ కి సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రమోషన్ చేసిండ్రు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థల పైన ఆల్రెడీ కేసులు కూడా బుక్ అయినాయి. మరి ఇటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు ప్రమోషన్ చేసిండ్రు? పెద్ద ఎత్తున 6 కోట్ల పైచలకు డబ్బులు తీసుకున్నట్టు ఈడీ అధికారుల దగ్గర మాత్రం ఆ సమాచారం ఉంది. మరి వాటిపైన ఆల్రెడీ క్విడ్ ప్రోకో కేసులు కూడా నమోదైనట్లు తెలుస్తా ఉంది. అసలు కథ ఏంది, కార్ఖాన ఏంది, పూర్తి స్థాయిలో వార్త మాత్రం ఇద్దాము. దిశ డైనమిక్ ఎడిషన్ లో మాత్రం టాలీవుడ్ హీరో మహేష్ బాబు పై ఫోకస్ పెట్టింది. మరి ఏం జరుగుతుందో అర్థం కాదు. 27 తారీఖున ఏం జరగబోతుంది, అసలు ఈ వార్తల సారాంశం ఏందో ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు, హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు. మరి ఈ నోటీసుల పైన ఎంతవరకు ముందుకెళ్తారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఈ నెల 27న విచారణకు రావాలని ఆదేశం. సాయి సూర్య డెవలపర్స్ మనీ లాండరింగ్ కేసులో పిలుపు. ఏమేమి సంస్థలకు మనోడు ప్రమోషన్ చేసిండంటే, సాయి సూర్య డెవలపర్స్ మనీ లాండరింగ్ కేసులో పిలుపు. సాయి సూర్య డెవలపర్స్ అనేది రియల్ ఎస్టేట్ కంపెనీకి ఒక ప్రమోషన్ చేసేసి ఇక్కడ మీరు పెట్టుబడులు పెట్టండి అని మనోడు మాత్రం ఏకంగా పెట్టుబడులు అయితే పెట్టించిండు. అయితే దానిపైన మనీ లాండరింగ్ కేసులు కూడా నమోదైనాయి దీనిపైన. మరి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రూపాయలు 3.4 కోట్లు లిక్విడ్ క్యాష్ ఇచ్చిందంట మహేష్ బాబుకు. 2.5 కోట్లు ఆర్టీజీఎస్ అంటే ఫోన్ పే, గూగుల్ పే మన అకౌంట్ ట్రాన్స్ఫర్ నుంచి 2.5 కోట్లు అకౌంట్ పే నుంచి పే చేసిందంట ద్వారా తీసుకున్నట్లు గుర్తించిన దర్యాప్తు సంస్థ. అసలు లోపలికి వెళ్దాం ఇప్పుడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సాయి సూర్య డెవలపర్స్ మనీ లాండరింగ్ కేసులో ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే మహేష్ బాబు ఆ 2 కంపెనీలకు ప్రమోషన్ చేసేందుకు గాను రూపాయలు 3.4 కోట్ల నగదు రూపంలో రూపాయలు 2.5 కోట్లు ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ జరిగినట్లు అదిగా విచారణలో తేలింది. మొత్తం రూపాయలు 5 కోట్ల 90 లక్షలు తీసుకున్నాడంట పారితోషికంగా తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. మనీ లాండరింగ్ కు పాల్పడిన కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక్కడే అసలు ముచ్చట దొరికింది. ఇవన్నీ అంటే రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రజలని మోసం చేసుకుంటూ మనీ లాండరింగ్ చేసుకుంటూ వాళ్ళు ఎదుగుతున్నారు తప్ప ఒరిగేదేం లేదు. ఇటువంటి దొంగ రియల్ ఎస్టేట్ కంపెనీలకు మీరు పెట్టుబడులు పెట్టండి అని ఇన్ఫ్లుయెన్స్ గా మారి మహేష్ బాబు థమ్స్అప్ తాగమన్నారు థమ్స్అప్, మహేష్ బాబు చార్జ్ తాగమన్నారు చార్జ్, మహేష్ బాబు ఈడ పెట్టుబడులు పెట్టమన్నారని మహేష్ బాబుతో పెట్టుబడులు పెట్టించిండ్రు. అందు గురించే ఇటువంటి దొంగ కంపెనీలకు చేసే కన్నా మంచి కంపెనీలకు చేయాలి. అందు గురించే మీరు ఈడీ ఆఫీస్ కి రావాలని ఈడీ అధికారులు మాత్రం చెప్తా ఉన్నారు. ఏం జరుగుతుంది సోదాలు? 6 రోజుల క్రితం ఆ కంపెనీలో ఈడీ సోదాలు జరిగినాయి. కాగా ఇటీవల ఈడీ అధికారులు సాయి సూర్య డెవలపర్స్ సంస్థపై దాడులు చేశారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండి నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ సాయి సూర్య డెవలపర్ సంస్థ ఎండి సతీష్ చంద్రగుప్తా ఇంట్లోనూ భారీగా నగదు సీజ్ చేశారు. కొన్ని రోజుల క్రితమే సతీష్ చంద్రగుప్తను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వట్టి నాగులపల్లిలో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి సతీష్ మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు. మరి ఇటువంటి కంపెనీలకు మన హీరో మహేష్ బాబు మాత్రం ఏకంగా మీరు ఈడ పెట్టుబడులు పెట్టండి అని చెప్పిండంట. ఆ చెప్పిన మొత్తం డొక్క తిరుగుడు బయటికి వచ్చింది. చాలా పెద్ద ఎత్తున మాత్రం ఉందనే చెప్పుకోవచ్చు. మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తము ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీసులు కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ విచారణ చేపట్టింది. సురానా సంస్థ పలు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ 2 కంపెనీలకు
ప్రమోషన్ చేస్తే ఆ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. ఎందుకు అయింది హాట్ టాపిక్ అవుతుంది? ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఏ మహేష్ బాబు అయితే ఇక్కడ మన హీరో కాబట్టి, మన అభిమాన నటుడు కాబట్టి, అరే మహేష్ బాబు అంతటోడే మనకు ఆడగొను ఈడగొను అంటున్నాడు, సాయి సూర్య డెవలపర్స్ లో కొను అంటున్నారు కాబట్టి మనం కూడా మహేష్ బాబు అభిమానులుగా మనం కొనాల్సిందే అని చెప్పేసి కొంటారు. మరి ఇటువంటి దొంగ కంపెనీలకు ప్రమోషన్ చేసేవాడికి ప్రమోషన్ చేసిండు కదా, మరి అందు గురించి అసలు ఈ ఆల్రెడీ అక్రమ షెల్ కంపెనీలు పెట్టుకొని సాయి సూర్య డెవలప్మెంట్ అనే ఆ కంపెనీలు, అక్రమ షెల్ కంపెనీలు పెట్టుకొని ఆ సతీష్ చంద్ర గుప్తా ఇప్పటికీ అరెస్టుల మీద అరెస్టులు అవుతా ఉన్నారు. ఇటువంటి దొంగ అంటే ప్రజలను మోసం చేసుకుంటూ ఆ వెంచర్లు వేస్తారు, అక్కడ ఏముండదు. ఇటువంటి దొంగ కంపెనీలకు ఇటువంటి హీరోలను పెట్టేసి వాళ్ళకు కోట్లు 6 కోట్ల రూపాయలు ఇచ్చిండండి యాడ్కు. 6 కోట్లు ఇచ్చి యాడ్ చేయించుకుంటారు. 100 కోట్ల బిజినెస్ 1000 కోట్ల బిజినెస్ చేస్తారు, ప్రజలను నిండా ముంచుతారు. అందుగురించే హీరో మహేష్ బాబు కూడా ఇప్పుడు ఆన్సరబుల్ కావాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్ గా హీరో మహేష్ బాబు ఈడీ కేసుకు సంబంధించిన ఇష్యూ. చూస్తూనే ఉండండి